నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఏపీ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చేసిన వ్యాఖ్యలకి జీవీఎల్ గారు ఇంకొంచెం ఆద్యం పోసినట్టు కనిపిస్తుంది. సో ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు అంటే వైసీపీ ఆడుతున్న ఒక రాజకీయ కుట్రగా చూడాలా ఏంటి? సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మన వైవి సుబ్బారెడ్డి గారు అయితే చెప్పారు, అంటే ఇంకా మేము 5 ఏళ్ళు అయినా కూడా ఇంకా మేము రాజధాని నిర్మించుకున్నంత వరకు కూడా ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలకి ఇంకా జీవీఎల్ గారు కూడా ఆద్యం పోస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇదంతా ఒక రాజకీయ కుట్ర అనుకోవాలా, ఎలా చూడాలి సార్ మనం? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆరితేరిపోయినటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ కన్నా కూడా పదునైనటువంటి, అలాగే ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలా రాజకీయ వ్యూహాలను రచించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సమయంలోనే ఆరితేరిపోయింది. దానికి కారణం ఏంటంటే 2018లో జరిగినటువంటి ఒక ఎపిసోడ్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే 2019 ఎన్నికల ముందు అప్పటికి ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సమయం అది. అప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అస్త్రాన్ని బయటికి తీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తీసి ప్రత్యేక హోదా కావాలి అని అంటే మనందరం రాజీనామా చేయాలి, మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలతో రాజీనామా చేయించారు. అనివార్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బయటికి రావాల్సి వస్తుంది ఎన్డీఏ నుంచి. ఎందుకంటే ప్రత్యేక హోదా డిమాండ్ అనేది విపక్షాలను ఇరుకుని పెట్టేటువంటి ఒక అస్త్రంగా ప్రయోగించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో ఎన్డీఏలో నుంచి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి ఆ పార్టీ కూడా ప్రత్యేక హోదా అనేటువంటి ఒక నినాదాన్ని అందుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితిని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు జరిగింది ఏంది? ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కనుక చాలా రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది, ప్లస్ ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ని ఫిల్ఫిల్ చేసేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు, కాబట్టి మీరు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. అంగీకరించి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ సందర్భంగా కోడలు మగపిల్లని కంటానంటే నేను వద్దంటానా అంటే ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్యాకేజీ ఇస్తానని చెప్పి చెప్తున్నారు కదా. ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏంటి, పేర్లలో మార్పే తప్ప బెనిఫిట్స్లో ఏం తేడా లేదు, కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఓకే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఈ ప్రత్యేక హోదా అనేదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా ఉపయోగించింది, కాబట్టి అది సెంటిమెంట్. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక హోదా అనేది ఫ్లేరప్ అయింది కాబట్టి ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోటి కూడా ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సందర్భంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలి, చట్టంలో పెట్టాలి ప్రత్యేక ప్యాకేజీ అనేది చంద్రబాబు నాయుడు ఒక డిమాండ్ చేశారు అప్పట్లో. దానికి అంగీకరించలేదు కేంద్ర ప్రభుత్వం. దాంతో కూడా ఆయన బయటకు రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఒక వ్యూహంలో పడిపోయారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. కేంద్రంలో రెండోసారి మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మనం చూసాం తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం వచ్చేసింది 2024. సో ఇప్పుడు ఏం అస్త్రాన్ని అందుకుంటుంది? రాజధాని అస్త్రాన్ని అందుకుంటుంది. రాజధాని విషయంలో ఏం చెప్తుంది? అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి మొన్నటి వరకు చెప్పింది. గత 3.5 సంవత్సరాల నుంచి కూడా ఏం చెప్తూ వచ్చింది? మేము అమరావతి రాజధాని కాదు, మొత్తం 3 రాజధానులు మా కాన్సెప్ట్ అని చెప్తూ వచ్చింది. దాని మీద భూములు ఇచ్చినటువంటి రైతులు కోర్టుకు వెళ్ళటం ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. 3 రాజధానులు, అసలు అమరావతి రాజధాని కట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఎలా కట్టగలడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేదంటే విపక్షాల నుంచి కానీ ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అసలు ఈ 3 రాజధానులు ఇలా ఉంచితే అసలు రాజధాని ఏది అని అంటే, ఇప్పుడు హైదరాబాద్ మన రాజధాని, మన ఉమ్మడి రాజధాని జూన్ వరకు ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలి, ఇప్పటి వరకు మన రాజధానిని నిర్మించుకోలేదు కాబట్టి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైవి సుబ్బారెడ్డి అన్న తర్వాత దానికి మరింత ఆజ్యం పోస్తూ బీఆర్ఎస్ పార్టీ అందుకుంది వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలకి. అలాగే ఆయన వ్యాఖ్యలకి మద్దతు పలుకుతూ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చారు. వాటిని వ్యతిరేకిస్తూ బీజేపీ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ లైన్లోకి వచ్చి బీజేపీ ఇప్పుడు ఏమంటారు, జీవీఎల్ రాజ్యసభ మెంబరు, జీవీఎల్ ఏమంటారు, ఇప్పుడు కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి అని చెప్పి ఒక కొత్త ట్యాగ్ దిగులు ఇచ్చారు ఆయన. ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి,
మళ్ళీ రాజధాని 5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టలేకపోయాడు. రాజధాని కట్టలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలని చెప్పి ఎలా డిమాండ్ చేస్తారని చెప్పి ఆయన రాజకీయాన్ని రక్తి కట్టించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వస్తున్నటువంటి కామెంట్స్ని చూస్తే వైవి సుబ్బారెడ్డి 2 days బ్యాక్ ఆ కామెంట్ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఇవాళ వరకు కూడా సోషల్ మీడియాలో రకరకాల సెటైర్స్ వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? ఇప్పటికి 3 రాజధానులు వెళ్ళిపోయి 4వ రాజధాని హైదరాబాదు, 5వ రాజధాని జెరూసలము, 6వ రాజధాని చెన్నై అని చెప్పి మద్రాసు చెబుతున్నారు. ఎందుకంటే మద్రాసు నుంచి విడిపోయింది ఆంధ్రప్రదేశ్. సో మద్రాసు నుంచి విడిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు కూడా హక్కు ఉంది ఉమ్మడి రాజధాని మద్రాసు, కాబట్టి మద్రాసు చెన్నైని కూడా అడగండి అని ఒక సెట్ అయ్యారు. హైదరాబాద్ని ఎలాగో అడుగుతున్నారు, జెరూసలాన్ని కూడా అడగండి అని చెప్పి ఇంకొక సెట్ అయ్యారు. ఇలా రకరకాల సెటైర్లతోటి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా ఈ రాజధాని చుట్టూ మొత్తం రాజకీయ నాటకాన్ని నడిపిస్తున్నారు. దీని వెనుక ఒక పెద్ద కుట్ర వ్యూహం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఏంటి అని అంటే రాబోయేది ఎన్నికల సీజన్, ఎన్నికల రోజులు. సో ఈ ఎన్నికల రోజుల్లో సెంటిమెంట్ని పండించాలి. సెంటిమెంట్ని పండిస్తే కనుక ప్రత్యేక హోదా గురించి మేమే పోరాడుతున్నాం అని చెప్పి మరోసారి చెప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం మాట్లాడటం జరిగింది. ప్రత్యేక హోదా అనేదాన్ని, ప్రత్యేక హోదా నాకు 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రం మెడలు వంచి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచకపోగా ఈయన అన్ని రకాలుగా వంగి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి తూట్లు పొడిచారనేది విపక్షాలు చెబుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఏంది, సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని కాపాడాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారాన్ని, ఒక ప్రాపగాండాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకు రాజధాని అంశాన్ని తీసుకొచ్చారు. ఒకటి. రెండేంటంటే రాజధానికి సంబంధించి అసలు హైదరాబాద్ని ఎందుకు కోరుతున్నారు ఉమ్మడి రాజధాని అంటే, మొత్తం ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వాటిలో 80% హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి రాజధాని కావాలని ఆయన కోరుకుంటున్నాడు హైదరాబాద్ అనేది ఒకటి. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత ఓటు పెరగాలంటే సెంటిమెంట్ రంగరించాలి. ఒకవైపు కృష్ణా వాటర్ రంగరించారు, ఇంకొక వైపు ఇప్పుడు రాజధాని విషయం రంగరిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి లాభంతో పాటు అక్కడ కూడా ఇప్పుడు ఏవైతే 5 సంవత్సరాల నుంచి వైఫల్యం అయితే ఉందో, పరిపాలనా వైఫల్యాలు ఉన్నాయో అవి ఫ్లేరప్ కాకుండా, అవి ప్రజల్లోకి చర్చకు వెళ్లకుండా ఈ రాజధాని చుట్టూ తిప్పాలి అనేటువంటి యాంగిల్లో ఈ హైదరాబాద్ రాజధాని అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి. దాన్ని వ్యూహాత్మకంగా బీజేపీ కూడా తీసుకెళ్తుంది కొంతమంది. సో దీని వెనక హిడెన్ ఎజెండా ఏంటి? 5 సంవత్సరాల తన వైఫల్యాలు బయటికి రాకుండా ఇలాంటి అంశాల మీద ఎన్నికలకి వెళ్ళిపోవాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు జీవీఎల్ కూడా ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇలాంటి ఆంధ్రప్రదేశ్ కాదని ఆయన చెప్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఫ్లేవరబుల్ అంశాలు చాలా ఉంటాయి. ఆల్రెడీ సినిమాలు వ్యూహం సినిమా తీస్తున్నాడు, నెక్స్ట్ శబదం రిలీజ్ కాబోతుంది. అంటే సినిమాల మీద లేదంటే కొన్ని రకాల రాజధాని ప్రాపగాండాల మీద భావోద్వేగాలను క్రియేట్ చేసి ఈసారి కూడా మళ్ళీ అవకాశం పొందాలనే ఆలోచన చేస్తున్నారు. దాంతో విపక్షాలు అయితే పట్టం లేదు ఇప్పటివరకు అయితే. సో రాబోయేటువంటి రోజుల్లో ఎలాగైనా సరే వాటిని కూడా, రాజధాని విషయంలో ఆల్రెడీ పడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి పాచెక్కి ఇప్పుడు విపక్షాలు కూడా పడిపోయాయి. విపక్షాలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాయి. అసలు 3 రాజధానులు అన్నావు, ఒక రాజధాని నిర్మించలేదు, మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటున్నావు అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది కూడా అదే. రైట్. అంటే వీళ్ళు ఏదైతే వ్యూహాన్ని చిత్రీకరించారో దాంట్లో అన్ని పార్టీలు మళ్ళీ పడిపోయాయని అనుకోవచ్చు. అంటే మళ్ళీ కూడా మభ్యపెట్టే, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇటు రాజకీయ పార్టీలను కూడా మభ్యపెట్టడం, ఇందులో వీళ్ళు హిట్ అయ్యారని అనుకోవాలి మనం. వైసీపీ 2018 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అనే దాన్ని చూపించి ఏ విధంగా అయితే భావోద్వేగాల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందారు, ఇప్పుడు మళ్ళీ రాజధాని అనేటువంటి అంశాన్ని చూపించి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తూ అసలు 5 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడుకోకుండా ఏ రోజుకు ఆ రోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళిపోవాలనేది వాళ్ళ వ్యూహంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.